ఇప్పటి వరకు మనం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కేవలం సైనిక దాడుల గురించే విన్నాం. కానీ ఇరాన్ చూపిస్తున్న విశ్వరూపానికి ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులు కదిలిపోతున్నాయి. అవును, కలల పీఠం, కోట్లాది మంది వలసదారులకు జీవనాధారమైన దుబాయ్లో ఇప్పుడు భయంకరమైన ఉద్యోగ సంక్షోభం మొదలైంది. ఇరాన్ క్షిపణులు యుఏఈ వైపు దూసుకురావడంతో అక్కడ టూరిజం, ఏవియేషన్ రంగాలు పూర్తిగా పడకేశాయి. లక్షలాది మంది భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అసలు ఇరాన్ యుద్ధం దుబాయ్ను ఎలా దెబ్బతీసింది? అక్కడున్న మన భారతీయుల పరిస్థితి ఏంటి? గల్ఫ్ దేశాల్లో కంపెనీలు ఎందుకు మూతపడుతున్నాయి? ఈరోజు మన వీడియోలో ఈ అంతర్జాతీయ సంచలన నివేదిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. న్యూయార్క్ టైమ్స్ తాజా అంతర్జాతీయ నివేదిక ప్రకారం దుబాయ్ ఇంతకాలం విదేశీ పెట్టుబడులు, పర్యాటకులతో కళకళ్లాడింది. కానీ అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన సైనిక బలాన్ని, వ్యూహాత్మక పవర్ను ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాల కూటమికి గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్ క్షిపణుల దాడుల భయంతో దుబాయ్కొచ్చే అంతర్జాతీయ విమానాలు, పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. విదేశీ ప్రయాణికులపై ఆధారపడే వందలాది వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఇరాన్ను నియంత్రించలేకపోవడంతో గల్ఫ్ రీజియన్లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఫలితంగా దుబాయ్లో వ్యాపారాలు నడవక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఈ యుద్ధం వల్ల అత్యంత ఘోరంగా దెబ్బతిన్నది మన భారతదేశానికి చెందిన వలస కార్మికులే. దుబాయ్లో క్యాటరింగ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసే ముజీబ్ రెహమాన్ అనే భారతీయ యువకుడు తన ఆవేదనను పంచుకుంటూ, కంపెనీలకు అస్సలు బిజినెస్ లేదు, కొత్తగా ఎవరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రస్తుతం అక్కడ ప్రతి ఒక్కరూ కేవలం బ్రతికి బట్ట కట్టడానికే పోరాడుతున్నారు అని తెలిపాడు. అలాగే విదేశీ కుటుంబాల వద్ద హౌస్ మేడ్గా పనిచేసే వలస మహిళలు సైతం రోడ్డున పడ్డారు. యుద్ధ వాతావరణం కారణంగా రష్యన్, యూరోపియన్ కుటుంబాలు దుబాయ్ను వదిలి వెళ్లిపోవడంతో వారిపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారారు. ప్రస్తుతం ఎంతో మంది భారతీయులు చేతిలో రెజ్యూమ్లు పట్టుకొని కంపెనీల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే యుఏఈలోని సుమారు 500 మందికి పైగా యజమానులపై జరిపిన తాజా సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రతి 4 కంపెనీలలో ఒక కంపెనీ ఈ ఏడాది థర్డ్ క్వార్టర్లో భారీగా ఉద్యోగాలు తొలగించడానికి సిద్ధమవుతోంది. ఇక దాదాపు 33% కంపెనీలు అసలు కొత్త రిక్రూట్మెంట్లు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాయి. ఉద్యోగాలు నిలబెట్టుకున్న వారికి సైతం జీతాలు సగానికి సగం తగ్గించేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి యుఏఈ ప్రభుత్వం ఏకంగా $680 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఇరాన్ యుద్ధం ముగిసే వరకు మార్కెట్ కోలుకునేలా కనిపించడం లేదు. ఈ ఎఫెక్ట్ భారతదేశంలో ఉన్న వారి కుటుంబాలపై పడింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే డబ్బు మీదే ఇక్కడ కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. యుద్ధం అనేది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎలా నాశనం చేస్తుందో అనడానికి దుబాయ్ సంక్షోభమే ఉదాహరణ. అమెరికా ఆధిపత్య పోరుకు ఇరాన్ ఇస్తున్న ధీటైన సమాధానం మధ్య గల్ఫ్ మార్కెట్ నలిగిపోతోంది.